శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కుమారస్వామి జన్మ వృత్తాంతం. నారదుడిలా ప్రశ్నించాడు, ఓ మహాద్యుతి, మహిషంతో కూడా క్రౌంచగిరిని స్కందుడు ఎలా చీల్చాడో విపులంగా నాకు ఎరిగించండి. అందుకు పులస్త్యుడు చెప్పసాగాడు, నారద, ఇది చాలా పురాతన కాలపు కథ, పవిత్రమైనది. కార్తికేయుని యశోభివృద్ధిని వివరించే విషయం చెబుతున్నాను, వినుము. ఈ విధంగా శివుని వీర్యాన్ని మృంగిన అగ్నిదేవుడు ఆ తేజస్సు భరించలేక తన తేజస్సు కోల్పోయాడు. అంతా అతడు దేవతలతో చెప్పుకోగా వారంతా కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. మార్గమధ్యంలో అగ్ని కుటిలాదేవిని చూసి ఆమెతో, అమ్మ, ఈ శివతేజాన్ని భరించలేకున్నాను. ఇది ముల్లోకాలను దహిస్తోంది. అంచేత దీన్ని నీవు ధరిస్తే నీకు చక్కని పుత్రుడు కలిగి ధన్యత చెందుతావని చెప్పాడు. అంతట కుటిల తన వెనుకటి ఉదంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని నదీ రూపం ధరించి ఆ శివవీర్యాన్ని తన నీళ్లలోకి వదలమని అగ్నితో చెప్పింది. ఆ కుటిలాదేవి శివవీర్యాన్ని ధరించి పోషించింది. అగ్ని కూడా తన బాధ వదిలించుకుని స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. అగ్ని 5000 ఏండ్లు ఆ అద్భుత తేజాన్ని ధరించినందువల్ల దాని ప్రభావాన అతని రక్త మాంసాస్థి మేధోంత్ర రేతస్సులు చర్మంతో సహా అన్నీ బంగారుమయమయ్యాయి. ఆ కారణాన హుతాసునుడు ఈనాటికి హిరణ్యరేత అని కొనియాడబడుతున్నాడు. కుటిల కూడా ఆ దివ్య వీర్యాన్ని 5000 ఏండ్లు గర్భంలో ధరించి ఆ వేడిని భరించలేక బ్రహ్మ వద్దకు వెళ్ళింది. ఆ మహానది అలా శివవీర్య జ్వాలల్లో దగ్ధం కావడం చూసి బ్రహ్మ ఆ శుక్లన్ని గర్భంలో ఎవరుంచారని ప్రశ్నించాడు. అందులకు ఆమె, ఓ మహానుభావ, శివశుక్లాన్ని తాగిన అగ్ని దాన్ని భరించలేక నాలో ఉంచితే ప్రస్తుతం నేనది భరిస్తున్నానని చెప్పింది. 5000 ఏండ్ల నుంచి నేను ధరిస్తున్నా, ఇంకా అది పక్వదశకు వచ్చి బయటపడలేదని తన గోడు చెప్పుకుంది. అంతటా ఆ బ్రహ్మ ఆమెతో ఇలా అన్నాడు, నీవు వెంటనే ఉదయాద్రికి వెళ్ళిపో. అక్కడ 100 యోజనాల భయంకరమైన రెల్లువనం ఉంది. ఓ సుందరి, ఆ రెల్లు దుబ్బులు విస్తరించిన పర్వత సానువులలో వీర్యాన్ని వదలము. 10,000 ఏండ్ల తరువాత బాలకుడు జన్మిస్తాడు. అలా బ్రహ్మ చెప్పిన మాటలు విని ఆ సుందరి ఉదయగిరికి వెళ్ళి గర్భపిండాన్ని అక్కడ వమనం గావించి మరలా బ్రహ్మ వద్దకు వెళ్ళి మంత్రశక్తి వల్ల నదిగా మారిపోయింది. అంతటా 10,000 ఏండ్లు గడిచిన వెనుక ఉదయభానుని కాంతితో కమలరేకుల్లంటి నేత్రాలతో చక్కని బాలుడు ఉద్భవించి ఆ రెల్లువనంలో వెళ్ళకిలా పండుకొని బొటనవ్రేల నోటిలో పెట్టుకుని మేఘ గంభీర స్వరంతో ఎడవసాగాడు. ఆ సమయాన అటుగా వెళ్తున్న 6 కృత్తికా సుందరీమణులు రెల్లు పొదలో పరుండిన బాలకుని చూచారు. అంతట జాలిగొని ఆ స్కందుడున్న చోటుకి వెళ్ళి ఆ బిడ్డకు స్తన్యమిచ్చేందుకు పోటీ పడ్డారు. వారల తగువు చూసి ఆ బాలుడు 6 ముఖాల వాడయ్యాడు. అంతటా ఆ 6 కృత్తికలు వాత్సల్యంతో ఆ బిడ్డకు ఒకేసారి పాలు త్రాగించారు. అలా కృత్తికల స్తన్యపానం చేసి ఆ బాలకుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. బలవంతుల్లో శ్రేష్ఠుడైన ఆ శిశువు కార్తికేయుడుగా ప్రసిద్ధి వహించాడు. ఈ లోపల బ్రహ్మ అగ్నిదేవుని, నీ కుమారుడు గుహుడు ఎంతవాడయ్యాడని అడిగాడు. శివవీర్యం చాలక రూపం ధరించడం తెలియక పావకుడు నా పుత్రుడెవరో గుహుడెవడో నాకు తెలియదన్నాడు. అది కాదోయ్, నీవు పూర్వం మింగి కుటిలానది జలాల్లో వదిలిన శివవీర్యం శరవణవనంలో బాలకుడుగా జన్మించాడని వివరంగా చెప్పాడు విరించి. అది వింటూనే మహావేగంగా పరిగెత్తే మేక మీద కూర్చుని అగ్ని శరవణవనానికి వెళ్లడం చూసిన కుటిల, ఓ అగ్ని, ఇంత హడావుడిగా ఎందుకు వెడుతున్నావు అని అడిగింది. అక్కడ శరవణ వనంలో జన్మించిన నా పుత్రుడి కోసం వెళ్తున్నానని అగ్ని చెప్పగా ఆమె ఆ బిడ్డడు నా కుమారుడిని నిలదీసింది. అలా అగ్ని కుటిలాదేవి నా బిడ్డ అంటే నా బిడ్డడని కీచులాడుకుంటుంటే అక్కడికి నారాయణుడు వచ్చి మీ వివాదానికి కారణం ఏంటని అడిగాడు. శివశుక్లం వల్ల కలిగిన బాలకుడి కోసం మా తగవు అని వారు చెప్పగా ఆ విష్ణువు, ఈ విషయం తేల్చవలసింది ఆ త్రిపురాంతకుడే. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా చేయడని సలహా ఇచ్చాడు. వాసుదేవుడు చెప్పినట్టు కుటిల అగ్ని శివుని వద్దకు వెళ్ళి ఆయన్ను ఆ బిడ్డ ఎవరి కుమారుడో నిజం చెప్పమని అర్థించారు. వారి మాటలు విని శంకరుడు ఆనందం పట్టలేక, ఆహా, ఎంత మంచి మాట అని పార్వతితో అన్నాడు. అది విని పార్వతి భర్తతో, నాథ, మనం ఆ బాలకుని వద్దకు వెళ్దాము. అతడు మనలో ఎవరి వద్దకు వస్తాడో ఆ వ్యక్తికే తనయుడు కాగలడు అన్నది. మంచిదంటూ శివుడు లేచి ఉమా, కుటిల, అగ్ని వెంటరాగా శరవణవనానికి వెళ్ళాడు. అక్కడ వారు 4 ఆ బిడ్డను కృత్తికల ఒడిలో చూశారు. యోగి అయిన ఆ బాలకుడు పరిస్థితిని బాగా ఆలోచించి 4 రూపాలు ధరించాడు. వారిలో కుమారుడు శంకరుని సమీపిస్తే విశాఖుడు గౌరి ఒడిలోకి వెళ్ళాడు. శాఖుడు కుటిలను ఆశ్రయించగా మహాసేనుడు అగ్ని చేతిలోకి వెళ్ళాడు.
అది చూసి హరుడు, ఉమా, కుటిల, అగ్ని నలుగురు ఎంతో సంతోషించారు. అప్పుడు ఆ కృత్తికలు, ఈ షణ్ముఖ బాలకుడు శివుని కుమారుడా అని అడిగారు. అంతటా హరుడు అందరికీ సంతోషం కలుగునట్లుగా ఒక నిర్ణయం వినిపించాడు. ఈ బాలకుడు కార్తికేయుడుగా మీ కుమారుడుగా కుటిలకు పుత్రుడు. ఈ అవ్యయుడు స్కందుడుగా ఉమాతనయుడుగా ప్రఖ్యాతుడవుతాడు. ఇక గుహుడను పేరుతో నాకు ఔరసుడు. మహాసేనుడుగా ఈ మహాయోగి హుతాసనుని పుత్రుడు. ఈ శరవణవనంలో పుట్టినందున సారద్వతుడు. 6 తలలు కలిగినందుకు ఈ మహావీరుడు షణ్ముఖుడు. ఈ విధంగా అందరినీ తృప్తిపరిచి ఆ శూలపాని బ్రహ్మాది దేవతలందరినీ స్మరించాడు. తత్క్షణం వారందరూ వచ్చి శివపార్వతులకు వందనాలు చేసి అగ్ని, కుటిల, కృత్తికలను ప్రీతితో సంభావించి తన శరీర కాంతితో దేవతల కండ్లకు మిరుమిట్లు గొలుపుచూ సూర్యుని వలె ఉగ్రమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ షడానను చూసి మహదానంద భరితులై, హర దేవ, మీరు శ్రీ అంబిక అగ్నిదేవుడు ఈ విధంగా దేవకార్యాన్ని సంపన్నం గావించారు. వెంటనే లేవండి, మనమందరం ఈ క్షణమే మహాశక్తివంతము అవ్యయము అయిన కురుక్షేత్ర తీర్థానికి వెళ్ళి ఈ అద్భుత బాలకుని పవిత్ర సరస్వతీ జలాలతో అభిషక్తుని గావించుదామన్నారు. దేవగంధర్వ కిన్నర సేనలకు ఇతడు నాయకుడవుతాడు. భయంకరులైన మహిషాసుర తారకాసురులను వధించగలడు. అది విని హరుడు మంచిదంటూ లేచాడు. దేవతలు కూడా ఆయన వెంట కుమారునితో కలిసి మహాఫలదాయగు కురుక్షేత్రానికి చేరుకున్నారు. హరిహర బ్రహ్మలు, ఇంద్రాది దేవతలు, మునులు అంతా కలిసి అభిషేక ప్రయత్నాలు చేశారు. అంతటా అచ్యుతాలు, మహాఫలదాయకాలైన నదీ జలాలు, సప్త సముద్ర ఉదకాలు, శ్రేష్టమైన ఔషధులు 1000 కలిపి ఆ గుహునికి మంగళాభిషేక స్నానం చేయించారు. సమస్త దేవసేనుల నాయకుడుగా కుమారుని అభిషేకించే సమయాన గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యాలు గావించారు. అలా అభిషేకించబడిన ముద్దుబిడ్డను చూచి ముప్పిరిగొన్న వాత్సల్యంతో ఒడిలోకి తీసుకొని ఉమ్మ ముద్దలతో ముంచెత్తింది. కార్తికేయుని అభిషేకంతో తడిగా ఉన్న ముఖాన్ని మాటిమాటికి గుండెలకు హత్తుకొని ముద్దాడింది. ఆ సమయాన ఆ గిరినందిని ఇంద్రుని ఒడిలో నుంచుకుని తేజరిల్లిన దేవమాత అదితిని మరిపించింది. అలా అభిషేకించబడిన తనయుని చూసి శివుడు ఆనంద భరితుడైనాడు. అగ్ని, కృత్తికలు, కుటిల కూడా ఎంతో ఆనందించారు. దేవసేనాపతిగా పట్టాభిషిక్తుడైన గుహునికి హరుడు ఇంద్రతుల్య పరాక్రమవంతులైన ఘంటాకర్ణ, లోహితాక్ష, నందిసేన, కుమద, మాలీలను 4 ప్రసిద్ధులైన ప్రమదులను కానుకగా ఇచ్చారు. నారద, అలా శివుడు తన గణముఖ్యులను స్కందనుకు ఇవ్వడం చూసి బ్రహ్మాది దేవతలందరూ తమ తమ ప్రమదులను సమర్పించారు. బ్రహ్మస్థానుగుణాన్ని ఇస్తే విష్ణువు సంక్రమ, విక్రమ, పరాక్రములనే 3నిచ్చాడు. ఇంద్రుడు ఉత్కేశ పంకజులను, రవి రండక పింగళులను సమర్పించారు. చంద్రుడు మణి, వసు మనులను, అశ్విని దేవతలు వత్సుడు, నంది అనువారిని ఇచ్చారు. అగ్ని, జ్యోతి, జ్వలజిహ్వలను, ధాతకంద, ముకుంద, కుసుములని 3 అనుచరులను ఇచ్చారు. త్వష్ట, చక్రానుచక్రులను 2, వేద అతిస్థిర సుస్థిరులను ఇచ్చారు. పూషుడు పానిపత్యజ కాలకులనే 2 బలశాలులను ఇస్తే హిమవంతుడు స్వర్ణమాలుడు, ఘనాహుడనే ఉత్తమ ప్రమధులను ఇచ్చారు. వింధ్యుడు తన ఔన్నత్యానికి తగ్గట్టు అతిశృంగుడు పార్షదులను ఇచ్చాడు. వరుణుడు సువర్చన అతివర్చస్సులను, సముద్రుడు సంగ్రహ విగ్రహాలను, నాగులు జయ మహాజయులను, వారిని అంబిక ఉన్మాదుడు శంకుకర్ణ పుష్పదంతులను, వాయుదేవుడు ఘన అతిఘనులను, అంశమంతుడు పరిగ ఘటక భీమ దహాతి దహనులకు ఆ షణ్ముఖునికి ఇచ్చారు. యముడు ప్రమాద ఉన్మాద కాలసేన మహాముఖ తాళపత్ర నాడీ జంగులను అనుచరులను 6 ధాత సుప్రభ సుకర్మలను గణద్వయాన్ని ఆ మహాసేనుడికి అర్పించారు. ఓ మునిసత్తమ, ఆ స్కందునికి మిత్రుడు సువ్రత సత్యసంధులను యక్షులు, అనంత శంకుపీఠ నికుంభ కుమ్మద అంబుజ ఏకాక్ష కొనటి చక్షు కిరీటి కలసోదర సూచీవక్త్ర కోకనద ప్రహాసప్రియక అచ్యుతులని 15 గురుగణాలను అర్పించారు. కాళిందీ నది కాళకందుని, నర్మద రణోత్కటుని, గోదావరి సిద్ధయాత్రిని, తమసా నది అద్రికంపకుని, సీత సహస్రవాహుని, వంజల స్మితోదరుని, మందాకిని నందని, విపాస ప్రియంకరుని, ఇరావతి చతుర్ద్రంష్టుని, వితస్త షోడశాక్షుని, కౌశికి మార్జారుని, గౌతమి కథ క్రౌంచులను, బహుధ శతశీర్షుని, వాహానది గోనందనందికులను, భీమరథి భీముని సరమవేగారిని, కాళి అష్టబాహుని, గండకి సుబాహుని, మహానది కువలయుని, మధుదక మధువర్ని, ధూతపాన
ధూత పాప జంబానకుని, వేణా శ్వేతాననుడిని, వర్జాస శృతవర్జుని, రేవసాగర వేగిని, ప్రభావనిధి అర్ధుని, సహుని, కాంచన కనకేక్షకుని, విమల గృధ్రపత్రుని, మనోహర చారువక్త్రుని, ధూతపాప మహారావుని, కర్ణానది ద్రుమ సన్నిభుని, సువేణు సుప్రసాదుని, ఓఘవతి జిష్ణుడిని, విశాల యజ్ఞబాహువుని ఆ స్కందునికి ఇచ్చాయి. ఈ విధంగా నదులన్నీ కార్తికేయునికి కార్యానికి తోడ్పడ్డాయి. తన ప్రియపుత్రునికి కుటిల దేవేంద్రునితో సమాన బలురైన కరాల సితకేశ, కృష్ణకేశ, జటాధర, మేఘనాథ, చతుర్ద్రంష్ట, విద్యుజ్జిహ్వ, దశానన, సోమాప్యాయన, దేవయాజి అనే 10 మంది గణప్రముఖులను ఇచ్చింది. కృత్తికలందరూ ఆ షణ్ముఖునికి హంసాస్య, కుండ జఠర, బహుగ్రీవ, హయానన, కూర్మగ్రీవులనే గణపంచకాన్ని పుత్రవాత్సల్యంతో ఇచ్చారు. ఋషులంతా కలిసి స్థానుజంఘ, కుంభవక్త్ర, లోహజంఘ, మహానన, పిండకారులనే 5 స్కందునికి ఆశీస్సులతో ఇచ్చారు. ఆ స్కందదేవునికి పృథూదక తీర్థం, నాగజిహ్వ, చంద్రభాస, పానికూర్మ, శశీక్షక, చాషవక్త్ర, జంబోక గణాలను ఇచ్చింది. చక్రతీర్థం సుచక్రాక్షుని, గయాసుర తీర్థం మకరాక్షుని, కనకల తీర్థం పంచశిఖ అనే సొంత గణాన్ని కుమారునికి ఇచ్చాయి. బంధుదత్తుని వాజిశిరం, బహుశాలుని పుష్కరం, మానసతీర్థం, సరోజస, మాహిషక పింగళులను ఇచ్చాయి. అవసరస తీర్థం వసుదామని, ప్రభాసం నందిని, ఇంద్రతీర్థం విశోకుని, ఉదపానం ఘనస్వనను, సప్త సారస్వత తీర్థం అద్భుతం గొలిపే 4 మాతృకలు, గీతప్రియ, మాధవి, తీర్థనేమి, స్మితాననలను ఇచ్చాయి. నాగతీర్థం ఏకచూడను, కురుక్షేత్రం పలాసదను, బ్రహ్మయోని చండశలను, త్రివిష్టపం, భద్రకాళని, చరణపావన తీర్థం, చౌండి, భైండి, యోగ భైండులను గణాలలో ఇచ్చాయి. మహీసోపానీయను, మానస సరోవరం శాలికను, బదరికాశ్రమం శతానంద, శాతఘంట, ఉలూఖల మేఖలను, పద్మావతి, మాధవి గణాలను ఇచ్చాయి. కేదార క్షేత్రం, సుషమ, ఏకచూడ, దేవి, ధమాధూమ, ఉత్క్రాధని, వేదమిత్రులనే మాతృగణాలను ఇచ్చింది. రౌద్ర మహాలయం, సునక్షత్రాన్ని, కద్రుల, సుప్రభాత, సుమంగళ, దేవమిత్ర, చిత్రసేనలను ఇస్తే, ప్రయాగ, కోటర, ఊర్ధ్వేని, శ్రీమతి, బహుపుత్రిక, పతిత, కమలాక్షిలనే మాతృగణాన్ని ఇచ్చింది. సర్వపాప విమోచన క్షేత్రం, సూపల, మధుకుంభ, ఖ్యాతి, దహదహ పర, ఖటఖట, సంతాన, కవికలను ఇచ్చింది. క్రమతీర్థం చతుర్వాహిని, జలేశ్వరి, కుక్కుటిత, సుధామ, లోహమేఖల గణాలను ఇవ్వగా, శ్వేతతీర్థం వపుష్మతి, ఉలూకాక్షి, కోకనామ, మహాసని, రౌద్ర కర్కటిక, తుండగణాలను కార్తికేయునికి ఇచ్చింది. ఇందరు భూతాలు, గణాలు, మాతృకలు ఆ స్కందుని సేవించడం చూసి మహాత్ముడగు వైనతేయుడు పరమ వేగశాలి అయిన తన కుమారుడు మయూరుని, అరుణుడు తన పుత్రుని తామ్రచూడుని ఆయనకు సమర్పించారు. అగ్నిదేవుడు శక్తిని, పార్వతి వస్త్రాన్ని, బృహస్పతి దండాన్ని, కుటిల కమండలాన్ని, విష్ణువు పుష్పమాలను, శంకరుడు ధ్వజాన్ని, ఇంద్రుడు తన మెడలోని స్వర్ణహారాన్ని విశాఖునికి ఇచ్చారు. భూతగణాలందరూ తనను పరివేష్టించి కొలవగా, మాతృగణాలు వెంటరాగా, దేవసేనాధిపత్యం వహించిన ఆ హారాత్మజుడు మయూరం ఎక్కి భాస్కర ప్రభతో వెలిగిపోయాడు. పులస్సుడు ఇట్లనను: దేవతలు తను దేవసేనులకు అధిపతిగా అభిషేకించిన తర్వాత ఆ కుమారుడు భక్తితో శివునికి, పార్వతికి, అగ్నికి, 6 కృత్తికలకు, కుటిలకు, బ్రహ్మకు తలవంచి ప్రణామాలు చేసి ఇలా అన్నాడు: ఓ దేవతలారా మీకు నమస్సులు, ఓ తపోధనులారా మీకు ప్రణామాలు. మీ అందరి అనుగ్రహ ప్రసాదాలతో నా శత్రువులను, మహిష తారకులను జయించెదను. శిశువు నగటిచే మీతో మాట్లాడుట నాకు తెలియదు. విరించితో కలిసి మీరందరూ నాకు అనుజ్ఞ ఒసగును. అలా మాట్లాడిన కుమారుని వచనాలు విని దేవతలంతా భయం వీడి ఒకరినొకరు చూసుకున్నారు. శివుడు కూడా పుత్రవాత్సల్యంతో లేచి విరించి చేయి పట్టుకుని స్కందుని వద్దకు తీసుకువెళ్ళాడు. అంతటా ఉమాదేవి కుమారునితో: నాయనా పుత్ర, రమ్ము రమ్ము. ఓ శత్రు సంహారక, సర్వజన వంజుడైన అచ్యుతుని దివ్య చరణాలకు నమస్కరించము అని అన్నది. అందులకు అతడు నవ్వి: అమ్మ, నాలాంటి వాడు గౌరవంతో నమస్కరించదగిన ఆయన ఎవరమ్మా అని అడిగాను. అందుకు ఆ అంబిక: నీవు మొదట ఆయనకు నమస్కరించము, తర్వాత ఆయన గురించి బ్రహ్మ నీకు చెప్పగలడు. ఆయన మించిన దైవం మరొకరెవ్వరూ మాతో సహా లేరని మీ తండ్రి నాకు చెప్పినాడు కనుక ఆ గరుడధ్వజనకు నమస్కరించమనను. పార్వతి చెప్పిన ప్రకారం ఆ స్కందుడు జనార్దనునికి మొక్కి చేతులు జోడించుకొని నిలబడగా ఆ విష్ణువు స్వస్తివాచనం గావించి అనుజ్ఞనొసగెను. ఓం శాంతి శాంతి శాంతి.